పక్క రాజధాని, ఒక పక్క పరిశ్రమలు, నిరంతరం ఆంధ్రప్రదేశ్ అనేది పరుగులెడుతుంటే అది చూసి ఓర్వలేని 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే ఏమీ చేయలేక కనీసం తట్టడు మట్టి కూడా రోడ్లకు వేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక ఇక ఈ గుంటూరు పార్లమెంట్లో వైసీపీ అనే జెండానే ఉండదని చెప్పేసి భావించి ఏదో రకంగా పెమ్మసాని గారిని టార్గెట్ చేయాలని చెప్పేసి ఏ చిన్న విషయమైనా కానీ పెమ్మసాని మీదకి రావటం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి చాటా జరుగుతూ ఉంది. ఏ సబ్ పెట్టినా కానీ టార్గెట్ చేశారు. ఎందుకంటే అతను చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంతవరకు గుంటూరు చరిత్రలో ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా చూడనటువంటి అభివృద్ధి. అనేక బ్రిడ్జిలు మనం అసలు ఊహించలా. అరండల్పేట నుంచి మరి 1 టౌన్కి 2 టౌన్కి ఉన్నటువంటి బ్రిడ్జిని ఇంత త్వరితగతిన చేస్తారని. అలానే ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జి, తెక్కలపాడు బ్రిడ్జి, అది మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసి దాదాపుగా 50% పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ వచ్చి కూడా దానికి ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితిలో వదిలేసి వెళ్ళినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు పెమ్మసాని గారు వచ్చి మళ్ళీ దాన్ని రీఓపెనింగ్ చేయడానికి పరుగులెత్తుతున్నటువంటి ఇటువంటివన్నీ కూడా చూసి ఒకేసారి ఇన్ని కార్యక్రమాలు. ఒక పక్క చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపుగా 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్ లాగా చేసి ఈ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాలు ఎక్కడైనా కానీ పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో కూడా హాస్పిటల్లో కూడా లేని విధంగా ఉండి ప్రజలందరూ మన్ననలు పొందుతున్నటువంటి విషయాన్ని చూసి ఓర్వలేనటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా అంబటి రాంబాబు, ఆయన నోరు దూల వల్లే మొన్న ఒక విషయం తెచ్చుకున్నాడు. అయినా కానీ నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి వస్తాను, మళ్ళీ జైలుకి వెళ్తానంటున్నాడు. వెళ్ళి చక్కగా నీకు అన్నం బాగా అక్కడ అయితే భోజనం నీకు రుసింపుగా ఉందేమో, ఉండు, వంట పట్టినట్టుండవు, బాగా ఉండరాదు అక్కడ, మేమేం కాదనలేదే. కానీ నీకు జైలుకి వెళ్ళాలంటే వెళ్ళు. అనవసరమైనటువంటి విమర్శలు చేస్తే పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఏం మాట్లాడాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి వచ్చిందా అంటే ఆ మొహం చూసేనా ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తల ఎత్తుకొని చూసే విధంగా చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఢిల్లీ పెద్దలు చేసినటువంటి దౌర్భాగ్యంగా వదిలేసేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ జీవం పోసి ఇవాళ రాజధాని కట్టి ఇవాళ భారతదేశంలోనే అమరావతి అనే రాజధాని సృష్టిస్తుంటే దాన్ని మీరు తప్పుగా పడితే మేము చేసేది ఇవాళ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ప్రపంచ పటంలో చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాక మరి ఎవరు మొహం చూసి అలా అంటారు? జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఒక్క పరిశ్రమ రాలా. ఉన్న పరిశ్రమలు కూడా ఈయన మొహాన్ని చూడలేక వెళ్ళిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మొహం చూస్తేనే అనేక పరిశ్రమలు బారులు తీరి నిలబడి ఇలా వైజాగ్లో కానీ ఎక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ నిన్న నిప్పల్ స్టీల్ వాళ్ళు కూడా వచ్చి మేము పెడతామని చెప్పేసి అతిపెద్ద పరిశ్రమ, ఉక్కు పరిశ్రమలు కూడా వచ్చినటువంటి మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్పినంత మాత్రాన మీ పార్టీ నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన దేశ భవిష్యత్తు ప్రగతి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తెస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. రాంబాబు గారు ఇప్పుడైనా కానీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం, పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న ఏం మాట్లాడారు? కేవలం మీ మాట వల్ల ఇటువంటి మాట ఒక్క మాట ద్వారా కానీ మనిషిని చంపేయచ్చు
అది నా సంస్కారం కాదు అని చెప్పారు. కానీ మీకు అటువంటి మాటలు ఏదో సంపేస్తా అనే వాడోడు పట్టుకొని పూర్తిగా చదువు లాస్ట్ దాకా చదివితే తెలిసిద్ది. అది నా సంస్కారంగా, అది మీ సంస్కారం. మనుషుల్ని చంపటం నిన్నగాక మొన్న ఓదార్పు అని చెప్పేసి వస్తే కారు కింద ఒక మనిషి తలకాయ గడ ఉంటే మీరు పట్టించుకొని మానవత్వం లేని మృగంలాగా మీరు ప్రచారం చేసుకుని వెళ్ళినటువంటి నాయకుడు నువ్వు. దాన్ని చూసి ప్రజలు భయాందోళన చెందారు. ఒక సీఎం చేసినటువంటి అతని కారు కిందే ఒక మనిషి చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్పు కూడా చేయలేనటువంటి మనిషి నువ్వు ఎంత క్రూరుడువో ప్రజలందరూ చూశారు. ఇప్పటికైనా కానీ మీరు రానున్న రోజుల్లో మాకు తెలిసి ఆ 11 సీట్లు కూడా తక్కువ అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు అసెంబ్లీలో ఆ 11 సీట్లు కూడా రాకుండా చూసుకునే పనిలో మీరు ఉన్నారు కాబట్టి మీ అందరం కూడా తెలియజేస్తాం. మంచిదే, మీకు ఆ 11 సీట్లు కూడా ప్రజలు ఇచ్చే ఉద్దేశంలో కూడా లేరు. ఇప్పటికైనా కానీ ప్రగతి అభివృద్ధిని మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ బ్రహ్మశాన్ లాంటి విద్యావంతుడిని ప్రగతిశీలుడిని రాత్రింబగలు కష్టపడి గుంటూరుకి మంచి చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు మాట్లాడితే మేము సహించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.